అధ్యక్ష, సభ జరుగుతున్న తీరు చూస్తుంటే అధ్యక్ష చాలా దురదృష్టకరం అధ్యక్ష. ఈ రోజున ఒక అవగాహన రాయించమన్నటువంటి సభ్యులు ఉండటం మనం చాలా చేసుకున్నటువంటి రాష్ట్ర ప్రజలు చేసుకున్నటువంటి దౌర్భాగ్యం అధ్యక్ష. అధ్యక్ష, వీళ్ళు ప్రజల కష్టాలు వీళ్ళకి పట్టవు, సమస్యలు అసెంబ్లీకి తీసుకొచ్చి ఆ సమస్యలు చేసుకునేలాగా మనం ప్రయత్నం చేద్దామనే ఆలోచన వీళ్ళకు ఉండదు అధ్యక్ష. వీళ్ళు అసలు మీరు ఈ సబ్జెక్ట్ మొదలైనప్పటి నుంచి ఒక్కసారి అబ్జర్వ్ చేయండి అధ్యక్ష. వీళ్ళ అస్తమాల ఎక్సెస్ అమౌంట్ టెండర్లు వాళ్ళకు వచ్చినాయి, మాకు రాలేదు, అంతా ఈ డబ్బులు గొడవ టెండర్ గొడవే తప్ప వీళ్ళకి అసలు ప్రాజెక్టు వల్ల ఎవరికి ఉపయోగం అనేది ఎక్కడైనా అసలు చర్చకి రానిస్తున్నారు అధ్యక్ష. అధ్యక్ష, ఈ రోజున రాయలసీమ 4 జిల్లాలు కూడా మంచినీళ్లు లేక సాగునీరు లేక కటకటలాడిపోతున్నాయి అధ్యక్ష. గత 10 సంవత్సరాల కాలంలో మరి వాళ్ళ తండ్రి గారు కానివ్వండి మిగతా ముఖ్యమంత్రులు కూడా ఎవ్వరూ రాయలసీమను పట్టించుకోలేదు అధ్యక్ష. ఈ రోజున పట్టిసీమ అనేది ఒకటి కట్టి ఎక్కడ ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరికి ఒక్క చుక్క నీరు కూడా నష్టం లేకుండా దాంట్లో మిగిలిన సముద్రంలోకి వెళ్లే 3000 టీఎంసీ నీళ్ళు ఏదైతే ప్రతి సంవత్సరం వరద నీరు ఎంత వృధా వెళ్ళిపోతుందో ఆ నీటిని మాత్రమే రాయలసీమకు తరలించి వాళ్ళ దాహార్తి తీర్చి వాళ్ళు సంతోషంగా ఉండాలని చేయాలనుకుంటుంటే అధ్యక్ష, వీళ్ళకి బాధ ఎందుకు అధ్యక్ష? రాయలసీమ ప్రజలు బాగోకూడదు, ఎప్పుడు కూడా బాంబులు ఫ్యాక్షన్లతో జనాలు బలమల్లాడుతూ చచ్చిపోవాలి. 4 జిల్లాల ప్రజలు ఉపాధి కోసం వేరే రాష్ట్రాలకు వెళ్తున్నారు అధ్యక్ష. వీళ్ళకి కడుపు మంట అధ్యక్ష. రాయలసీమ ప్రజలకి సాగునీరు తాగునీరు వస్తే ప్రజలు ఎక్కడ ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారికి గుడి కడుతున్నారు అధ్యక్ష, దేవుళ్ళ పూజిస్తున్నారు. రాబోయే రోజుల్లో చరిత్రహీనులుగా వాళ్ళు మిగిలిపోతారనే ఒకే ఒక భయంతో ఈ రోజున కడుపు మంటతో వాళ్ళు రెచ్చిపోతున్నారు అధ్యక్ష. చరిత్రహీనులుగా మిగిలిపోతారు, రాయలసీమ ద్రోహులుగా మిగిలిపోతారు మీరు. వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరికి ఒక్క రైతుకు కానీ ఒక్క వ్యక్తికి కానీ నష్టం లేకుండానే రాయలసీమ ప్రాంతానికి నీరు తరలిస్తున్నారు అధ్యక్ష. మీరు కావాలని రెచ్చగొట్టొద్దు, రాజకీయాలు చేయొద్దు, రాజకీయ దురుద్దేశంతో మీరు ప్రవర్తిస్తున్నారు తప్ప మీకు ఇంకా అసలు ఏమీ తెలీదు. రోజు మీకు ఇదే వ్యాపకం అయిపోయింది అధ్యక్ష. వీళ్ళు దయచేసి అధ్యక్ష ఇంకొకటి కూడా నేను తెలియపరుస్తున్నాను అధ్యక్ష. ఇక్కడ గౌరవ మహిళా సభ్యురాలు అధ్యక్ష ఈ రోజున తెలుగుదేశం పార్టీ ఆమెకి భిక్ష పెట్టింది అధ్యక్ష. ఈ రోజున రోజా గారికి ఒక విలువ ఇచ్చిందంటే తెలుగుదేశం పార్టీ. ఆమె గౌరవ సీఎం గారు మాట్లాడినప్పుడు ఆమె అసలు ఇంత మంచి చెడ్డ తెలియకుండా ఆమె హావభావాలు కానీ ఆమె రన్నింగ్ కామెంటరీ కానీ చాలా సిగ్గుచేడు అధ్యక్ష. ఆయన అనుభవం ముందు అసలు ఆమె చంద్రబాబు నాయుడు గారి యొక్క కాలి గోటికి రోజా సరిపోదు. కానీ ఆమె అసలు రన్నింగ్ కామెంటరీ చాలా దారుణంగా ఉంది. ఆమెను సస్పెండ్ చేసి బయటకు పంపించండి అధ్యక్ష.